ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసిన ఏ వీడియో లాగా ఉండదు. కారణం, ఈ వీడియోలో మీరు వింటున్న ప్రతి లైన్ మీ జీవితంలో ఒక పెద్ద మోసం నుంచి మిమ్మల్ని తప్పించగలదు. ఇంకా పెద్ద షాక్ ఏంటంటే, భారతదేశంలో గత 2 సంవత్సరాల్లో ఆన్లైన్ జ్యోతిష్య యాప్లు 450 కోట్ల రూపాయలు దోచుకున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరి వరకు ఉంటే తప్పకుండా లైక్ చేయకుండా వెళ్ళలేరు. మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి యాప్లు నమ్ముతున్నారా? అయితే ఈ వీడియో వారి ప్రాణాలనే కాపాడొచ్చు. జ్యోతిష్యం అంటే శాస్త్రం, కానీ ఆన్లైన్ జ్యోతిష్యం ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారం మాత్రమే కాదు. ప్రతిరోజు వందల మంది మోసగాలు లక్ష్యంగా చేస్తూ సంపాదిస్తున్న డిజిటల్ వల. మీరు అనుకున్నంత సింపుల్ కాదు ఈ మోసం. ప్రతి మాట, ప్రతి టెక్నిక్ మీ మనసుపై శాస్త్రీయంగా ప్లాన్ చేసి వేసిన వల లాంటిది. అసలు ఈ మోసం ఎలా మొదలవుతుంది? మీరు మీ మొబైల్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. మధ్యలో ఒక యాడ్, అందులో 24 గంటల్లో ప్రేమ సమస్యకు పరిష్కారం అనో, లేక దోష నివారణ 100% గ్యారంటీ అనో, లేక మీ భవిష్యత్తును మార్చే శుభదినం అనో వస్తుంది. అది చూడగానే మీరు దానిపై క్లిక్ చేస్తారు. ఒక్కసారి ఆ ప్రకటనపై క్లిక్ చేస్తే చాలు, వారి వలలో మీరు ఆటోమేటిక్ గా పడిపోతారు. ఇప్పుడు ఆ యాడ్ ఓపెన్ చేయగానే మీ జాతకం చెక్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. మొదట 99 రూపాయలు, తర్వాత 499 రూపాయలు, ఆ తర్వాత 5,000, 10,000, 15,000, 50,000. అంత డబ్బును వారికి పంపిస్తున్నా మనం అప్పుడు అది ఫ్రాడ్ అని తెలుసుకోలేం. ఎందుకంటే వాళ్ళు మన బలహీనతను ఉపయోగించి మన వీక్నెస్ మీద కొడతారు కాబట్టి. వాళ్ళు అనలైజ్ చేసేది మీ ప్రాబ్లమ్ ని కాదు, మీ మెంటల్ కండిషన్ ని. వాళ్ళు చూసేది మీరు ఎంత త్వరగా మెసేజెస్ కి రిప్లై ఇస్తున్నారు, మీరు ఏ పదాలు వాడుతున్నారు, మీ వాయిస్ లో భయం ఉందా లేదా, మీరు బాగా ఆశపడుతున్నారా లేదా, మీరు ఒంటరిగా ఉన్నారా, సోషల్ మీడియాలో మీ పోస్టులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు ఈ వ్యక్తి దగ్గర నుంచి ఎంత డబ్బు లాగొచ్చు అని. ఇలా ప్రతిరోజు ఎంతమంది మోసపోతున్నారో తెలుసా? ఒక అమ్మాయి ప్రేమ విఫలమైందని సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఆస్ట్రాలజీ యాప్ ని సంప్రదించి 25 రోజుల్లో 3.5 లక్షలు కోల్పోయింది. ఒక యువకుడి దగ్గర విదేశీ యోగం కోసం పూజకని 75,000 తీసుకొని మోసం చేశారు. దాంపత్య సమస్యలతో బాధపడుతున్న ఒక దంపతుల దగ్గర 1,80,000 దోచుకున్నారు. ఇవన్నీ మనకు తెలుసులే, ఎవరికి డబ్బు కట్టకపోతే సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు డబ్బు కట్టకపోయినా వాళ్ళ యాప్ లో లాగిన్ అయితే చాలు, మీ డేటా అంతా దొంగలించి డార్క్ వెబ్ లో అమ్మేస్తారు. వాళ్ళు వాడే మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. మీలో ఉన్న ఆశను గమనించి మీరు ఆ పూజ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఈ పూజ చేస్తే డైరెక్ట్ గా ఉద్యోగం అమెరికాలోనే వస్తుందని చెప్తారు. పైగా టైం లేదు, త్వరలోనే పూజ చేసుకోవాలి అని మిమ్మల్ని తొందర పెడతారు. పర్లేదులే, ఆ పూజలేవో తర్వాత చేద్దామని మీరంటే, ఇప్పుడే చేయకపోతే ప్రమాదం అని మిమ్మల్ని భయపెడతారు. ఇదంతా చూసి మీకేమైనా డౌట్ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే, ప్రశ్నించినందుకు మీరు నరకానికి పోతారని చెప్తారు. సరే, ఈ గొడవంతా మనకెందుకు, ఆ డబ్బులేవో ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, నకిలీ పూజ ఫోటోలు పెట్టి మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర ఇంకా డబ్బులు ఆగాలని చూస్తారు. ఈ గొడవంతా ఎందుకు, ఇన్స్టాల్ చేసేటప్పుడే మంచి యాప్ కాదో చూద్దామని రివ్యూస్ చూస్తే అక్కడ కూడా ఫేక్ రివ్యూస్ పెట్టి మిమ్మల్ని మోసం చేస్తారు. ఏదైనా చేసి మీ దగ్గర వీలైనంత డబ్బులు ఆగాలని చూస్తారు. శాస్త్రం తెలిసిన వారిలా మాట్లాడతారు. దేవుడి కరుణ అని డ్రామాలు చేస్తారు. పైగా మీరు స్పెషల్ కేస్ అని మీకు సోపేస్తారు. చివరికి మీ బాధను తిరిగి మీ మీదే వాడుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. అసలు ఈ మోసాన్ని మనం మొదట్లోనే ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా మొబైల్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నప్పుడు మీకు ఆ యాడ్లో 100% గ్యారంటీ అని కానీ, తక్షణమే పరిష్కారం అని కానీ కనిపిస్తే మీరు అది ఫ్రాడ్ అని వెంటనే గ్రహించండి. తరువాత మీరు యాప్లోకి లాగిన్ అయ్యాక వారిని కాంటాక్ట్ అయినప్పుడు వారి అడ్రస్ అడగండి. అడ్రస్ చెప్పకపోయినా, లేదు అన్నా అది ఫ్రాడ్ అని తెలుసుకోండి. అలాగే వారు కాల్ మాట్లాడకుండా వాట్సాప్ లో మాత్రమే మెసేజ్ చేసినా అది ఫ్రాడే. అలాగే మీరు మనీ పంపినప్పుడు దాని రిసిప్ట్ మీకు పంపాలి. అలా పంపకపోయినా అది ఫ్రాడ్ అన్నట్టే. ఇవే కాకుండా ముందు చిన్న మొత్తం అడిగి తర్వాత హ్యూజ్ అమౌంట్ అడిగినా, రహస్య పూజలని మీతో చెప్పినా, దీని గురించి ఎవరితో చెప్పొద్దని మీతో అన్నా, రాత్రులు మెసేజ్ చేసినా, వాయిస్ మెసేజ్లు పెట్టి డ్రామాలు చేసినా, మీరు రిప్లై ఇవ్వకపోతే సమస్య పెరుగుతుంది అని మిమ్మల్ని ప్రెజర్ చేసినా అది ఫ్రాడ్ అన్నట్టే. మరి వీటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ముందుగా వాట్సాప్ జ్యోతిష్యాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే పూజల కోసం ఆన్లైన్లో మనీ కానీ లేక మీ డీటెయిల్స్ని కానీ పంపొద్దు. ఒకవేళ మీరు మోసపోతే వెంటనే 1930 కాల్ చేయడం కానీ లేక cybercrime.gov.in మీ కంప్లైంట్ని 24 గంటల్లోపు నమోదు చేసుకుంటే మీ మనీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మోసానికి బలైతే మీకు ఎలా అనిపిస్తుంది? అందుకే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందనే కదా. మీకు అలా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, కానీ షేర్ చేయడం మరింత ముఖ్యం. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉందాం, అలానే డిజిటల్ గా బలంగా ఉందాం.